భీమవరం సమీపంలోని రాయలం పంచాయతీకి సంబంధించి భీమవరం పురపాలక సంఘంలో విలీనం అవుతుందంటూ కూడా గత కొన్నేళ్లుగా దీనికి పాలకవర్గం లేదు. అయితే దీనికి సంబంధించి ఇన్ఛార్జి కార్యదర్శిగా కిషోర్ రాజు అనే ఒక అధికారి వ్యవహరించారు. అయితే ఈయన కాలంలో దాదాపు భారీ కుంభకోణం జరిగింది. దాదాపు 2 కోట్ల నిధులు కిషోర్ రాజు ఇన్ఛార్జి కార్యదర్శిగా వ్యవహరించిన కిషోర్ రాజు తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లయితే మనకు పూర్తిగా సమాచారం అందుతుంది. దాదాపు దీనికి సంబంధించి ఈ పంచాయతీ రాయలం పంచాయతీకి సంబంధించి పన్నులు ఇతర వార్షిక ఆదాయంతో పాటు ఒక ₹1 కోటి కాగా మరొక ₹1 కోటి దాదాపు ఇతర పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం అంతా కూడా దాదాపు ₹2 కోట్ల కిషోర్ రాజు ఇన్ఛార్జి కార్యదర్శిగా ఉన్న కిషోర్ రాజు తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూటమి నాయకులు గ్రామానికి సంబంధించిన ఈ నిధుల లెక్కలు అడగగా ఈ విషయం అంతా కూడా బయటపడింది. అయితే గతంలోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే విలీన ప్రక్రియలో ఉన్న గ్రామం కాబట్టి దీనికి సంబంధించిన వివరాలని నాకు సమర్పించాలని అప్పటి కలెక్టర్ ప్రశాంతి కూడా అడిగారు. అయితే ప్రశాంతి ఆదేశాలను కూడా ఈ ఇన్ఛార్జి కార్యదర్శి పట్టించుకోలేదంటే తనకి వైసీపీలో ఒక కీలక నాయకుడు అండదండలతోనే ఈ విధంగా చేశాడని అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఇన్ఛార్జి కార్యదర్శిగా ఉండి 2 కోట్లను తన అకౌంట్లోకి మళ్లించుకున్నాడంటే ఇతని అండదండలు అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అండదండలు అంతా ఇంత కాదని చెప్పాలి. ఒక కీలక ప్రజాప్రతినిధి ఇతనికి అత్యంత దగ్గర కావడం, అంతేకాకుండా ఆయనకి పూర్తి అండదండలు ఉండడంతోనే కిషోర్ రాజు ఈ విధంగా చేశాడని అయితే మనకు పూర్తి సమాచారం అందుతుంది. పూర్తిగా కూడా ఇదే విధంగా ఈ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా ఉన్న కిషోర్ రాజు చేసిన ఈ అవినీతి కుంభకోణం 2 కోట్లు అయితే దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల్లో చాలామంది పంచాయతీ కార్యదర్శులు ఈ విధంగా చేశారని చెప్పాలి. కానీ పూర్తిగా కూడా సమాచారం ఇంకా మనకు తెలియనప్పటికీ కూడా కొన్ని పంచాయతీల్లో ఇదే తంతు నడుస్తుంది. కార్యదర్శులు తమ సొంత ఖాతాలకు కూడా నిధులు మళ్లించుకుంటున్నారు. పూర్తిగా కూడా ఈ అవినీతి రాయలం గ్రామానికి సంబంధించి కిషోర్ రాజు అవినీతి అంతా కూడా కూటమి నాయకులు నిధులకు సంబంధించిన పక్కా లెక్కలు అడగడంతోనే ఈ విషయం అంతా కూడా బయటపడింది. కిషోర్ రాజు అవినీతి కుంభకోణాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేశారు. కిషోర్ రాజుపై పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గ్రామానికి సంబంధించిన ఖర్చు పెట్టాల్సిన నిధులను, అంతేకాకుండా వచ్చిన ఆదాయాన్ని, పన్నులని కూడా తన ఖాతాల్లోకి మళ్లించుకున్న కిషోర్ రాజుని కఠినంగా శిక్షించాలని అయితే గ్రామస్తులు కోరుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా జిల్లాలో ప్రతి పంచాయతీలోనూ కూడా ఆడిట్ నిర్వహించాలి. పంచాయతీ కార్యదర్శుల ఖాతాల్లోకి నిధులు నిజంగానే మళ్లించారా, లేకపోతే గ్రామానికి సంబంధించిన నిధులు ఎన్ని వచ్చాయని కూడా ఆడిట్ అనేది నిర్వహించాలి. పూర్తిగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి జరగకుండా ఇప్పుడు ప్రభుత్వంలోనే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని అయితే కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కిషోర్ రాజు చేసిన కుంభకోణం అంతా ఇంత కాదు, దాదాపు 2 కోట్లకు పైమాటే. ఇదంతా కూడా ఉన్నతాధికారులకు వివరించారు. కిషోర్ రాజుపై చర్యలు కూడా ఆదేశించారు. వీడియో జనశేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.